భారతదేశంలో ఆచరించే యోగాను ప్రపంచవ్యాప్తంగా చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుకెళ్తున్నారని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. ఈ నేపథ్యంలో 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం వచ్చిందని తెలిపారు. యోగాను మన జీవితంలో ఒక భాగం చేసుకున్నప్పుడే మన మనస్సు, మన శరీరం, మన ఆత్మ స్వచ్ఛంగా ఉంటుందన్నారు. పిల్లలు, మహిళలు యోగా చేయడం ద్వారా వారు ఎంతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునేందుకు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామన్నారు. ప్రతిరోజు అందరూ యోగా చేయాలని కలెక్టర్ సూచించారు. Yoga karmasu kaushalam. That means skill or excellence in action is yoga. Everything that you do in stillness with excellence is yoga. And what I would like to say is, to bring excellence in whatever you do, you should or you need to do yoga. Excellence in health. ఇప్పుడు మనము యోగా చేసినప్పుడు చెప్పారు, ఇది ఆస్తమా కొరకు, ఆర్థో ఇష్యూస్ కొరకు, వేరే వేరే వ్యాధుల కొరకు ఏమేం ఆసన ఉపయోగమైన ఉంటుంది అది వాళ్ళు చెప్పారు. సెకండ్, also it is extremely useful, especially the pranayam meditation part of it. Third, excellence at work. So adi gurinchi nenu already cheppanu. Second thing what Patanjali said was yoga chitta vritti nirodha, means cessation of fluctuation in your chitta is also yoga. That means a position, a state where all other fluctuations of your mind are at halt. Because మీరు ఒక ఆసన చేసినప్పుడు